మదర్ లోడ్ ఆఫ్ కోల్డ్ ఎయిర్. యుఎస్ఏలో మెయిన్ గా నార్త్ ఈస్ట్ రీజన్ లో మాత్రం ఎంతో మంది లాస్ట్ 2 days నుండి ఇది ప్రిడిక్ట్ చేసి పెట్టారు. అండ్ మెయిన్ గా గవర్నమెంట్ కూడా రెడీ అయిపోయి ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా తక్కువ కార్స్ రోడ్డు మీద వెళ్తున్నాయి. అండ్ ఈ కార్స్ కూడా స్లోగా ఉన్న స్పీడ్ కన్నా వెళ్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ స్కిడ్ ఆర్ వేవీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా చాలా డేంజరస్ అని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ థర్స్డే ఫ్రైడే డిక్లేర్ చేసి, సో ఈ వీకెండ్ ఏదైతే ఉందో 13th నుండి 16th వరకు ఈ వీకెండ్ ని మనం ప్రివెంటివ్ గా ఉండాలి. బికాస్ చాలా మంది ప్రివెంటివ్ మెజర్స్ తో పాటుగా వాళ్ళ కార్ టైర్స్ లో ఎయిర్ ని ఫిల్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ముందు కన్నా ఇంకా 20 Fahrenheit తక్కువ అయిపోయి ఉన్న టెంపరేచర్ లో ప్లస్ ఈ స్నోని ఈ అక్యూరసీలో ప్రిడిక్ట్ చేస్తూ ఉండగా అయినా కూడా ఇప్పుడు ఇది ఎట్ లాస్ట్ ఇట్ హ్యాపన్ టు బి రియాలిటీ. ఎందుకంటే కొన్నిసార్లు ప్రిడిక్షన్ అనేది ఫోర్కాస్ట్ అక్యూరసీ బట్టి ఉంటుంది, వాళ్ళ పర్సంటేజ్ బట్టి. ఈసారి ఆ ప్రిడిక్షన్ రియల్ అయింది. అండ్ ఈ స్నోతో పాటుగా చలి తుఫాను 1500 acres ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఏరియాలో, దట్ టు ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అంటే మ్యాసచ్యూసెట్స్, కెనెటికట్, న్యూ జెర్సీ, న్యూయార్క్, ఈ ఏరియాస్ మొత్తం స్నో అంతా మంచు కప్పెట్టేసి ఉంది. సో దీనిపై ఎంతో తక్కువ మంది బయటకు వస్తూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండోర్స్ లో స్టే చేస్తున్నారు. అండ్ ఎంతో మంది అమెరికన్స్ అండ్ దట్ టు ఎవరైతే ఇండియన్స్ లివింగ్ ఇన్ ద యుఎస్ఏ ఇది ఒక సిచ్యువేషన్ గెలిపారు. యూజువల్ గా అంటే సమ్మర్ లో మనం వాడే ఏసీ బట్టి కరెంట్ బిల్స్ పెరుగుతూ ఉంటాయి అని చెప్పి, ఇక్కడ వింటర్ కి వస్తే కనుక మళ్ళీ హీటింగ్స్ పెట్టేసి కూడా కరెంట్ బిల్. సో ఏదో ఒకటి ఆల్రెడీ గవర్నమెంట్ 12% ఆఫ్ ద ఇంక్రీజ్ చేసింది. ఎందుకంటే యూటిలిటీస్ బిల్స్ లో మనం వాడే యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్. సో ఇవి ఆల్రెడీ వాళ్ళు ఇంక్రీజ్ చేయగా దీనిపైన ఈ వెదర్ సిచ్యువేషన్స్ లో చాలా మంది మాత్రం ఇప్పుడు ఇవి ఇంకా వాడుతూ సో వాళ్ళకి బిల్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అండ్ దీన్ని ఈ ప్రివెన్షన్ లో పాటుగా మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇండోర్స్ ఉంటున్నారు, ఎందుకంటే ఈ టైంలో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ అన్నమాట. సో అది మ్యాటర్. అండ్ చాలా మంది మాత్రం దగ్గరున్న గ్యాస్ స్టేషన్స్ లో వెళ్ళి మరి అక్కడ వైపర్స్ వాళ్ళు కొనుక్కోండి, బికాస్ ఇవన్నీ కార్ అంతా చూసుకుంటే కనుక ఇక్కడ సో ఇవన్నీ మంచుతో ఉండిపోతే వాళ్ళకి రేర్ అండ్ ఫ్రంట్ వ్యూ చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ కార్స్ కి ఈ స్నో అనేది ఇష్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే అలానే ఉంచేస్తే కనుక ఆ గ్లాస్ అనేది దానిపైన ఇంకా స్నో అక్యూములేట్ అయిపోయి సో అలా వాళ్ళకి ఇష్యూస్ అవుతాయి కాబట్టి అది హార్డ్ అయిపోతే కష్టం. సో ఇది మ్యాటర్. సో మీరందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ స్టేడియం టీవీ 9 న్యూస్ మోర్ అప్డేట్స్. దిస్ నోన్, థ్యాంక్ యూ.